కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, బ్రాండ్ పేరు ఎవరికైనా తెలిసింది, ఆ బ్రాండ్ ఫౌండర్ కావాలి కదా. అందుకని నేను మీ ముందుకు ఈరోజు ఈ వీడియోతో వచ్చాను. ఆ బ్రాండ్ పేరు ఏంటంటే దోసా హట్. ఇది ఎక్కడో కాదు, మన ఆస్ట్రేలియాలో ఉంది. ఆల్మోస్ట్ 30+ ఫ్రాంచైజెస్ ఉన్నాయంట. మన ఇండియాలో కూడా దోసా హట్ అంటే బాగా పాపులర్. అందరికీ దోసా హట్ అంటే ఏంటో తెలుసు, కానీ ఆ దోసా హట్ ఫౌండర్ తెలియాలి కదా, ఎవరో కాదు మన అనిల్ గారు. ఈ సంవత్సరం కొత్త కోడి వేపుడు అన్న, కొత్త కోడి వేపుడు న్యూ చికెన్, ఫ్రెష్ చికెన్ ఇప్పుడే ప్యూర్ వెజ్ అన్న. మేము ఇప్పుడు దాన్ని నాన్ వెజ్ చూసారా మీరు? ఏదో ఎట్టకారాలు వద్దు. ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకోవడానికి చదువుకోవచ్చు కదా. చదివాంగా ఇది పెట్టాలని ఆలోచన, అవకాశం వచ్చింది రెస్టారెంట్ పెట్టడానికి. ఒక 1 year నడిపినాక కొత్తగా ఏమనిపించట్లా. అప్పటి వరకు ఒక ఇండియన్ రెస్టారెంట్ అంటే ఆస్ట్రేలియాలో ఏముంటుంది అంటే బటర్ చికెన్, తందూరి చికెన్, ఈ నాన్లు ఉంటాయి కదా, నార్త్ ఇండియన్ మెన్యూ అదే ఉండేది. ఇన్నోవేటివ్గా ఏమైనా చేస్తే బాగుంటుందని చెప్పేసి వర్కౌట్ చేసి వి ఫైండ్ ద గ్యాప్ ఇన్ ద మార్కెట్. దట్ గ్యాప్ ఈస్ దోశ. అప్పటి వరకు దోశ అనే కాన్సెప్ట్ లేదు ఆస్ట్రేలియాలో. ఉండే ఉంటుంది, ఎక్కడన్నా 2-3 చోట్ల ఉండే ఉంటుంది కానీ బట్ కమర్షియల్గా లేదు. సో వేరే రెస్టారెంట్ దోశ ఆర్ట్ అని ఒకటి స్టార్ట్ చేసి ఒక సింపుల్ దోశతో మెనూ చేసి దెన్ వీ స్టార్టెడ్ దోశ ఆర్ట్. మాకు ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ బ్రాండ్ కూడా ఉంది. ఇట్స్ కాల్డ్ లడ్డు గోపాల్. మెల్బోర్న్లోనే స్టార్టింగ్ ఓన్లీ ఇండియన్సే. తర్వాత నౌ వీ హ్యావ్ ఇండియన్స్ వస్తారు, ఆస్ట్రేలియన్స్ వస్తారు, చైనీస్ వస్తారు, ఆస్ట్రేలియాకి ఎక్కిచ్చేసి ఆఫ్రికన్స్ వస్తారు. ఎక్కిచ్చేసాం. ఇండియాలో పెట్టే ఆలోచన లేదా? ప్రస్తుతానికి అయితే లేదు. ఒక స్ట్రీట్లో 100 ఉంటాయి దోశలు. ఇక్కడ బిర్యానీ పాయింట్స్ 100 ఉంటాయి. మనకి కొత్తగా ఏంటనేది మార్కెట్ రీసెర్చ్ చేసి దాన్ని బట్టి స్టడీ చేసి పెట్టాలి. సోషల్ మీడియా కూడా ఒకసారి కస్టమర్ రావడానికి ఉపయోగపడుతుంది అంతే. ఆఫ్టర్ దట్ ఇట్ ఈజ్ అవర్ స్టామినా, మన క్వాలిటీ ఇచ్చే ఫుడ్ మీద మళ్ళీ కస్టమర్ రిటైన్ అవుతుంది. ఇప్పుడు టోటల్గా మీకు ఎంతమంది ఎంప్లాయీ? 850 to 900 మంది ఉంటారు. మన తెలుగు వాడు ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా పోయి ఆస్ట్రేలియాలో ఒక 700-800 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడంటే అది మామూలు విషయం కాదన్న. అది దేశం కానీ దేశంలో మిగిలిన ప్లేస్కి వెళ్ళి మీకంటూ ఒక కింగ్డమ్ని ఏర్పాటు చేసుకుని ఒక ఎంపరర్లో కూర్చొని మీ కింద అంతమంది ఎంప్లాయీస్ని, అంటే ఎంతమంది ఫ్యామిలీస్ని మీకు అక్కడ జీవనోపాధి అయ్యారంటే అది మామూలు విషయం కాదు. తెలుగుడు గొప్పతనం మామూలు లేదు. అంటే లేని దాన్ని ఇస్తే ఆబ్వియస్లీ ఆపర్చునిటీస్ అయ్యే వస్తాయి అన్న. అవును, దానికి ఎగ్జాంపులే మీరు. థ్యాంక్ యూ. లైవ్లో ఉంది మీ ముందు ఎగ్జాంపుల్. నెక్స్ట్ మీ దగ్గర కూడా ఏమన్నా ఇట్లాంటి బిజినెస్ ఐడియాస్ తీసుకోండి, కాంటాక్ట్ చేసుకోండి, హ్యాపీగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోండి. మీతో పాటు ఇంకొక జాబ్ చేస్తే మనమే బాగుపడతాం. అవును, ఉద్యోగం ఇస్తే మనతో పాటు చాలా మంది బాగుపడతారు. ఇన్ఫ్యాక్ట్ మొన్న అమీర్ ఖాన్ వచ్చాడు. అమీర్ ఖాన్ వచ్చినప్పుడు ఆయనకి దోశ తినాలనిపించిందంట. గూగుల్ చేస్తే మనది మంచి రివ్యూస్ వచ్చినాయి. సరే ఎవరైనా పక్కన అడిగితే దోశ అని చెప్పారంట. వితౌట్ ఎనీ ప్రోటోకాల్, వితౌట్ ఎనీ సెక్యూరిటీ, బై హిమ్సెల్ఫ్ వచ్చాడు. 2.5 crores ఒక ఫ్రాంచైజీ ఒక 5-6 కోట్ల వరకు ఉంటుంది ఒక్కొక్క బ్రాంచ్ పెట్టాలంటే. 2.5 కోట్ల నుంచి 5 కోట్ల. సరే మన భాషలో చెప్పారు. అవును, ఏ భాషలో అయినా పెద్ద అమౌంట్. ఆస్ట్రేలియా ఫ్రాంచైజీ కావాలంటే బయ్యాన్ని కాంటాక్ట్ చేయండి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద మెన్షన్ చేస్తాను నేను. ఇన్స్టాగ్రామ్ పేరు ఉంది కదా మీ పర్సనల్, అనిల్ కర్పూరపు, అది కూడా ట్యాగ్ చేస్తాను కింద. డైరెక్ట్ సార్కి DM చేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ విత్ రెస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫ్యాన్. ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా నేను 150 మూవీ ప్రమోషన్స్ దాకా చేశాను. ఈ వారం కూడా మూవీ ప్రమోషన్ అని చెప్పి మీరు వచ్చేసి ఉంటారు. ఆల్రెడీ తమిళ మీరు చూసి మీకు తెలిసే ఉంటుంది. ఇది ద ఫస్ట్ టైం ఒక కొత్త వీడియో స్టార్ట్ చేస్తున్నాం మన దాంట్లో. ఏంటంటే బేసిక్గా ఫుడ్ వీడియోస్ చేస్తూనే ఉంటాయి కదా. అసలు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి ఫుడ్ మీద ఎస్టాబ్లిష్ అయిపోయి, అది తెలిసిన ఆ బ్రాండ్ పేరు ఎవరికైనా తెలిసింది, ఆ బ్రాండ్ ఫౌండర్ కావాలి కదా. అందుకని నేను మీ ముందుకు ఈరోజు ఈ వీడియోతో వచ్చాను. ఆ బ్రాండ్ పేరు ఏంటంటే దోసా హట్. ఇది ఎక్కడో కాదు, మన ఆస్ట్రేలియాలో ఉంది. ఆల్మోస్ట్ 30+ ఫ్రాంచైజెస్ ఉన్నాయంట. మన ఇండియాలో కూడా దోసా హట్ అంటే బాగా పాపులర్. అందరికీ దోసా హట్ అంటే ఏంటో తెలుసు, కానీ ఆ దోసా హట్ ఫౌండర్ తెలియాలి కదా, ఎవరో కాదు మన అనిల్ గారు. ఆయన వెల్కమ్ టు టేస్టీ తేజ. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ ద షో. నాకు కూడా చాలా కొత్తగా. బేసిక్గా చాలామంది నేను రెస్టారెంట్స్ వెళ్ళి ఫుడ్ గురించి మాట్లాడుతూ కొన్ని వందల వీడియోస్ చేశాను. కాకపోతే అసలు ఆ రెస్టారెంట్ చాలామంది పెడడానికి ఎలా ఉంటుంది థాట్స్ అని నేను బిహైండ్ ద స్టోరీస్ వాళ్ళతో మాట్లాడాం. కానీ ఆన్ కెమెరా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ గోయింగ్. నాకు చాలా కొత్తగా ఉంది ఇది. సరే, దానికన్నా ముందు ఈరోజు ఎక్కడికి వచ్చాను, మనందరం ఫేవరెట్, నా ఫేవరెట్ అయిన అరుగుకు వచ్చేసాను. మీకోసం మాంసం గీ రోస్ట్ అంటే మటను అండ్ కొత్త కోడి వేపుడు అన్న. కొత్త కోడి వేపుడు న్యూ చికెన్, ఫ్రెష్ చికెన్ ఇప్పుడే. మిగిలినవన్నీ కొంచెం అటు ఇటు ఉంటాయి. కొత్త కోడి అంటే ఫ్రెష్ చికెన్. అయ్యో కాదండి బాబు, లేనిపోయింది. అయ్యో ఉండవు కానీ అలా. ఓకే, నేను వెజ్. మీరు వెజిటేరియనా? అవునా? ప్యూర్ వెజ్ అన్న. మేము
ఇప్పుడు దాకా నాన్ వెజ్ తిన్నా చూసారా మీరు? ఎదవ ఎట్టకారాలు వద్దు. అయితే ఇంకో 2-3 చెప్పాల్సింది అయితే. నమ్మతో బాగా వస్తుంది, దాని నుంచి ఇంకోటి ఉండదు. యాక్చువల్గా ఈ రోజు నా ఏం ఏంటంటే మీకు ఇక్కడ వెరైటీస్ అన్ని టేస్ట్ చేపిస్తా. Okay. ఇందులో మీకు నచ్చింది తీసుకొచ్చి మీ దోశ యాప్లో మీరు పెట్టాల్సింది ఆస్ట్రేలియాలో. ఈ కొత్త కోడి వేపుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇది ట్రై చేద్దాము. బాగుంటే షెఫ్ ని రెసిపీ అడిగేసి మనం దోశ రెసిపీ చెప్పారు లేకపోతే నేనే కనుక్కుంటాను. తిని మీరు రెసిపీస్ కూడా చెప్పగలరా? ఈ రెసిపీస్ కనుక్కుందా? ఇది కొత్తిమీర చికెన్ అని ఇక్కడ ఒకటి ఉంది. తెలుగు మీడియం రెస్టారెంట్, తెలుగు రెస్టారెంట్ ఉంది కదా. ఓకే ఓకే. లాస్ట్ టైం వచ్చినప్పుడు అది ట్రై చేశాను, నాకు నచ్చింది. వెళ్ళి మా దోశలో ట్రయల్స్ అయినాక నేను ఇంట్రడ్యూస్ చేశాను నేను. కొత్తమని చెప్పను. ఎస్, నేను పేరుకే ఇంజనీర్ కానీ ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ ఫుడ్ ఇంజనీర్. ఇద్దరం భలే కలిసి అయితే ఇక్కడ బేసిక్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు అన్నారు కదా, మీకు మిక్స్డ్ పులావ్ ఐడియానే ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే కాకినాడ స్టైల్ చిట్టి ముచ్చ మిక్స్డ్ పులావ్ ఉంటుంది. ఓకే, అది టేస్ట్ చేయండి. నేను చెప్పను, చూసి రెసిపీ చెప్పండి మీరు. సరే, తర్వాత అక్కడ పోయి ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఓకే, ఇది మటన్ గీ రోస్ట్. మటన్ గీ రోస్ట్ అన్న ఫస్ట్ అది టేస్ట్ చేయండి మీరు. అది ఎలా ఉంది, దాని తర్వాత మాట్లాడుకుందాం. బాగుంది, ఇది బాగుంది తేజ. బ్రహ్మాండం వచ్చి నా స్పెషల్స్ నాకు నచ్చిన ఐటమ్సే తెప్పించా. అంటే మిగిలిన నచ్చలేదు కాదు, నాకు ద బెస్ట్ అనిపించినాయి అన్న. ఫస్ట్ ఓకే, మీరు ఆస్ట్రేలియా ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను ఆస్ట్రేలియా 2002లో వెళ్ళాను. 2002, 22, 12, 25 ఇయర్స్ ఆల్మోస్ట్. 2002లో నేను మాస్టర్స్ చేయడానికి వెళ్ళాను, మాస్టర్స్ ఇన్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్. టెలికమ్యూనికేషన్. ప్రాపర్ ఎక్కడ ఉంది మీరు? ఇక్కడ బాపట్ల. బాపట్ల మా జిల్లా. బాపట్ల మీదే ఊరు? చిలపరిమి. ఓకే ఓకే. మా జిల్లా భాష అయితే ఏదైనా అంతకుముందు గుంటూరులో ఉండేది. జిల్లాలు మారిన తర్వాత బాపట్ల కింద వచ్చింది. అయితే మీకు మాకు ఎమ్మెల్యే ఎంపీ ఒకళ్ళే. ఓకే, బాపట్ల. ఎక్కడెక్కడ చదువుకున్నారు మీరు? బాపట్లలో స్కూలింగ్ అంతా అయింది. ఇంజనీరింగ్ చెన్నై, అరుణ ఇంజనీరింగ్ కాలేజ్ తిరువన్నామలై. ఇప్పుడు అరుణాచలం అంటారు కదా, ద ఫేమస్ అరుణాచలం టెంపుల్. మాస్టర్స్కి ఆస్ట్రేలియా వెళ్ళాను. ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకోవడానికి చదువుకోవచ్చు కదా. చదివాం కదా. ఇది పెట్టాలని ఆలోచన, వై యూ గెట్ దట్ థాట్ అని. ఒక అవకాశం వచ్చింది రెస్టారెంట్ పెట్టడానికి. ఓకే. సో ఒక నార్మల్ రెస్టారెంట్ స్టార్ట్ చేసాం, ఇండియన్ రెస్టారెంట్. అంటే పర్చేస్ చేసాము. ఒక 1 year నడిపినాక కొత్తగా ఏమనిపించట్లా. అప్పటి వరకు ఒక ఇండియన్ రెస్టారెంట్ అంటే ఆస్ట్రేలియాలో ఏముంటుందంటే జస్ట్ సింపుల్ బటర్ చికెన్, తందూరి చికెన్, ఈ నాన్లు ఉంటాయి కదా, నార్త్ ఇండియన్ మెన్యూ అదే ఉండేది. ఇండియన్ రెస్టారెంట్ అంటే అదే మెన్యూ స్టాండర్డ్. సో అదే రెస్టారెంట్ మేము కొన్నా. ఒక 1 year నడిపినాక దెన్ వీ థాట్ వై కాంట్ కొంచెం ఇన్నోవేటివ్గా ఏమైనా చేస్తే బాగుంటుందని చెప్పేసి వర్కౌట్ చేసి వీ ఫైండ్ ద గ్యాప్ ఇన్ ద మార్కెట్. దట్ గ్యాప్ ఈజ్ దోశ. అప్పటివరకు దోశ అనే కాన్సెప్ట్ లేదు ఆస్ట్రేలియాలో. ఉండే ఉంటుంది, ఎక్కడన్నా 2-3 చోట్ల ఉండే ఉంటుంది కానీ బట్ విగరస్గా అంత కమర్షియల్గా లేదు. సో వేరే రెస్టారెంట్ దోశ ఆర్ట్ అని ఒకటి స్టార్ట్ చేసి ఒక సింపుల్ దోశతో మెనూ చేసి దెన్ వీ స్టార్టెడ్ దోశ ఆర్ట్. అసలు యాక్చువల్గా మీరు ఫస్ట్ టైం దోశ ఆర్ట్ పెట్టినప్పుడు ఎక్కడ, ఏ ప్లేస్లో పెట్టారు ఆస్ట్రేలియాలో? మెల్బోర్న్లో ఆల్మోస్ట్. పేరు ఫుడ్ స్క్రై. పేరు నాకు తెలియదు. ఓకే ఓకే, మెల్బోర్న్ దాకా ఐడియా ఉంది. నా అప్పుడు మీరు ఫస్ట్ పెట్టిన మెనూ ఓన్లీ దోశ? ఓన్లీ దోశ, ఇడ్లీ, టిఫిన్స్, దట్స్ ఇట్. దోశ అండ్ ఇడ్లీ. అంటే మీరు ఆల్రెడీ అప్పుడు దాకా కొనుక్కున్న రెస్టారెంట్ని మార్చేసి? లేదు, ఇది ఇంకొకటి పెట్టాం. పెట్టాం. అంటే ఇప్పుడు సీటింగ్ ఆ రకంగానేనా? ఒక ప్రాపర్ రెస్టారెంట్? అప్పుడు లేదు, అది జస్ట్ బండి అంటే ఒక చిన్న రెస్టారెంట్ $7,000 కొన్నాము. సీటింగ్ ఎంత ఉండేది అన్నప్పుడు? 4 టేబుల్ ఉండే, 4 tables. సో కొనేసి దాన్ని దోశ ఆర్ట్ అని పెట్టి తర్వాత బాగా క్రేజ్ వచ్చిన తర్వాత ఎక్స్పాండ్ చేస్తాం. సో అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదు, సోషల్ మీడియా మార్కెటింగ్ లేదు. ఇట్స్ ఆల్ వర్డ్ ఆఫ్ మౌత్ టాకే. సో మాకు ఆల్వేస్ క్యూ ఉండేది బయట. ఒక మినిమం 10 మంది కస్టమర్లు వెయిట్ చేస్తూ ఉంటారు. కొత్త కోడి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది బాగుందబ్బా. నేను ఇన్సార్లు వచ్చి నాకు ఇప్పుడు పెట్టలా. ఇప్పుడు మళ్ళీ ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పి తీసుకొచ్చాను అన్నమాట. సో నువ్వు వెజిటేరియన్ చెప్పి మొత్తం నువ్వేదే వేస్తున్నావు నా పెట్టకుండా? అయ్యో తీసుకో హ్యాపీగా. థ్యాంక్ యూ. ఇదేంటన్నా? పన్నీర్ కప్స్ అని కప్పల్లే ఉన్నది. అది నాకు ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ బ్రాండ్ కూడా ఉంది. ఏంటన్నది? ఇట్స్ కాల్డ్ లడ్డు గోపాల్.
ఎక్కడన్నా ఎక్కడ ఉంది మెల్బోర్న్లోనే. ఇది మొత్తం అక్కడే ఉన్నాయి అన్న. అంటే ఇప్పుడు మా దోశ హట్ మెల్బోర్న్ కాదు, ఆస్ట్రేలియా మొత్తం ఉన్నాయి కదా. యా. ఈ లడ్డు గోపాల్ అనేది ఓన్లీ మెల్బోర్న్లో ఉంది. ఏముంది దాంట్లో ఏముంటుంది? ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్. ఇప్పుడు నో గార్లిక్ నో ఆనియన్ ఉంటాయి కదా, ఆ మెన్యూ కూడా ఉంది. జైన్స్ మెన్యూ, ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్. ఓకే, అప్పుడు ఓన్లీ దోశ ఇడ్లీతో స్టార్ట్ అయిన మీ దోశ అటు ఇప్పుడు మెనూ ఏంటి? అన్నీ ఉన్నాయి. వీ హ్యావ్ బిర్యానీ ఉంది, ఇండో చైనీస్ ఉన్నాయి, తందూర్ ఉంది, దోశలు ఉన్నాయి, ఎవ్రీథింగ్. మా దగ్గర దోశలే వీ హ్యావ్ మోర్ దెన్ 100 types ఆఫ్ దోశ. 100 రకాల దోశలా? బిర్యానీస్ ఒక 30 types ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి. రెడ్డి ముక్కలు మాత్రం దోశలు ఏం చేస్తాను? 100 దోశలు ఉన్నాయి. బాగా సెల్లింగ్ ఏది మీకు అక్కడ? చీజ్ దోశ అని, చీజ్ చిల్లీ దోశ అని చెప్పేసి, పాలక్ దోశ, రకరకాలు. బాగా సెల్లింగ్ ఏంటి? మసాలా దోశ. మీరు స్టార్టింగ్ పెట్టిన ఓన్లీ ఇండియన్స్ వచ్చేవాళ్ళ? స్టార్టింగ్ ఓన్లీ ఇండియన్సే. తర్వాత నవ్ వీ హ్యావ్ అన్ని అందరూ వస్తారు. ఇండియన్స్ వస్తారు, ఆస్ట్రేలియన్స్ వస్తారు, చైనీస్ వస్తారు, ఆస్ట్రేలియాకి ఎక్కిచ్చేసి ఆఫ్రికన్స్ వస్తారు. ఎక్కిచ్చేసాం. మన దోశని మా దాంట్లో ఒక కొత్త టైప్, కొత్తది కాదు, చికెన్ 65 దోశ అని వీ ఇంట్రొడ్యూస్ దట్. చికెన్ 65 దోశ. చికెన్ 65 దోశ, దోశ మీద చికెన్ 65 వేస్తారు. అండ్ చికెన్ 65 బిర్యానీ. అంటే ఇండో చైనీస్ బిర్యానీ కాంబినేషన్ అనమాట. సో దట్ ఈస్ వాట్ వీ ఇంట్రడ్యూస్ యాక్చువల్గా. కొత్తగా ఉన్నాయి థాట్స్. ఓకే ఓకే, ఆ కొత్త కోడి. ఓకే, కొత్త కోడి ఇది బాగుంది. ఇది చాలా బాగుందండి, వెజిటేరియన్. నచ్చింది నాకు. పన్నీర్ కప్సా, నైస్. ఇప్పుడు చెప్పన్న దాని రెసిపీ చెబుతా అన్నావు కదా, చేస్తా, ట్రై చేస్తాను. అంటే చూడంగా అట్లీస్ట్ చూసి ఏమేమి ఉన్నాయి చెప్పండి. వెజిటేబుల్స్ స్టఫింగ్, వెజిటేబుల్స్ అండ్ పన్నీర్. ఇది వెజ్ మంచూరియా ఉంటుంది కదా, సిమిలర్ టు దట్. పన్నీర్ వేసారు, కొంచెం స్పైసెస్ వేసి ఇలా డిఫరెంట్గా రోల్ చేశారు. అండ్ ఈ క్రమ్స్, బ్రెడ్ క్రమ్స్ అవి పెట్టి రోల్ చేశారు. అవి వేసి ఉంటుంది కొంచెం, ఎందుకంటే ఇది రావడానికి కేఎఫ్సీ స్టైల్. పాస్ అయ్యానా? అబ్బో, ఏం చేస్తా. మీరు బేసిక్గా అదే ఈ ఎక్స్పీరియన్స్తో చెఫ్ కూడా వచ్చేసింది మీకు. ఏది దేంట్లో ఎలా వండుతారు ఏంటి అనేది. వీళ్ళు పైన గార్నిషింగ్ మాత్రం భలే చేస్తారండి. ఆ పైన మంచిగా వేపించి ఏదైనా వద్దు. మీ దోశ అట్లో మీ ఫేవరెట్ ఐటమ్? ఐ లవ్ అవర్ బిర్యానీ. బిర్యానీ ఈజ్ #1 సెల్లింగ్ ఇన్ దోశ. బిర్యానీ అంటే రెగ్యులర్గా అదే చెప్తున్నాను కదా, మా దగ్గర 20 to 30 types ఆఫ్ బిర్యానీస్. అంటే మన హైదరాబాద్ స్టైల్ బిర్యానీ, ఆంధ్ర స్టైల్ అలాగా? మన హైదరాబాదీ దమ్ బిర్యానీ ఉంటుంది, చికెన్, మటను, వెజిటేరియన్. అది కాకుండా గోంగూర చికెన్, గోంగూర మటను, ప్రాన్స్, ఫిష్, ఇంకా రకరకాలు ఉంటాయి. చికెన్ టిక్కా, బటర్ చికెన్ బిర్యానీ, చికెన్ టిక్కా బిర్యానీ, మెనీ టైప్స్. సడన్ మనం ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ వెనక్కి వెళ్దాం. దోశ హట్ మీరు స్టార్ట్ చేశారు, మంచిగా నడుస్తుంది. ఫ్రాంచైజీ ఇచ్చి ఈ చైన్ని డెవలప్ చేయాలని థాట్ మాకు బేసికల్లీ కస్టమర్సే ఇచ్చారు. ఓకే, అంటే రెస్టారెంట్ బాగా బిజీగా నడుస్తున్న టైంలో కస్టమర్స్ వచ్చి లెట్స్ డూ బిజినెస్ టుగెదర్ అని అడిగేవారు. మాకు అర్థమయ్యేది కాదు, లెట్స్ డూ బిజినెస్ టుగెదర్ అంటే ఏంటి అని అర్థం అవ్వక, ఆఫ్టర్ సమ్ టైమ్ వీ థాట్ లైక్ ఫ్రాంచైజీ మోడల్ ఈజ్ ద బెటర్ వే అని చెప్పి దెన్ వీ స్టార్టెడ్ ఫ్రాంచైజీ. కస్టమర్స్ ఇచ్చిన ఆలోచనే టుడే దోశ హట్. ఇండియాలో పెట్టే ఆలోచన లేదా? లేదు, అడుగడికి ప్రస్తుతానికి అయితే లేదు. అంటే నాట్ దోశ హట్, ఏదన్నా బిజినెస్ ఇలా ఫుడ్ చైన్ ఆల్మోస్ట్ మీకు అక్కడ బాగా ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు కాబట్టి 25 years ఒక ఎక్స్పీరియన్స్ అంటే మామూలు విషయం కాదు. ఎస్. అటువంటి మీరు ఇక్కడ అంటే మీరు ఇప్పుడు దాకా చేసింది నాకు అర్థమైంది ఏంటంటే, మన ఇండియన్ క్యూజిన్ ఆల్మోస్ట్ మన దోశల్ని, మన ఫుడ్ని, మన నేటివిటీని ఆస్ట్రేలియాకి తీసుకెళ్లారు మీరు. కాబట్టి అక్కడ మన ఫుడ్ దొరకదు కాబట్టి అక్కడ మీరు దాంతో సక్సెస్ అయ్యారు. ఒకవేళ ఇక్కడ పెట్టదలుచుకుంటే వాట్ ఈజ్ యువర్? అంటే అప్పట్లో మేము దోశ అనేది మార్కెట్ గ్యాప్ ఫైండ్ చేసాం కాబట్టి అది స్టార్ట్ చేసాం. అవునండి. ఈరోజు ఇక్కడ పెట్టాలి అంటే వీ హ్యావ్ టు డూ సమ్ రీసెర్చ్. ఇక్కడ మార్కెట్ గ్యాప్ ఏంటి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దోశ పెడితే అవ్వదు డెఫినెట్లీ. ఎందుకంటే యూ హ్యావ్ ఒక స్ట్రీట్లో 100 ఉంటాయి దోశలు, ఇక్కడ బిర్యానీ పాయింట్స్ 100 ఉంటాయి. మనకి కొత్తగా ఏంటనేది మార్కెట్ రీసెర్చ్ చేసి దాన్ని బట్టి స్టడీ చేసి పెట్టాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఆబ్వియస్లీ బేసిక్గా మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ టైప్ ఆఫ్ పెడితే ఏమన్నా సక్సెస్ అయింది అని ఆలోచన ఏమన్నా? ఈ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి ఐఎమ్ ప్లానింగ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడైతే ఇండియన్ అయితే నాకు మైండ్లో స్ట్రైక్ అవుట్ అవ్వట్లేదు. బట్ వీ కెన్ వర్క్అవుట్ ఆన్ సమ్ కాంటినెంటల్ క్యూజైన్స్. ఎందుకంటే అక్కడ ఉన్న క్యూజైన్స్ ఐ కెన్ ఇంప్లిమెంట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్కెట్. కానీ మన నాన్నకి అది ఈజీగా అలవాటు అవ్వాలి కదా, దానికి టైం పట్టి చేస్తాం. ఈరోజు సోషల్ మీడియా ఉంది, మీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు,
వి టేక్ ఆల్ యువర్ సపోర్ట్. సోషల్ మీడియా కూడా ఒకసారి కస్టమర్ రావడానికి ఉపయోగపడుతుంది అంతే. ఆఫ్టర్ దట్ ఇట్ ఈజ్ అవర్ స్టామినా, మన క్వాలిటీ ఇచ్చే ఫుడ్ మీద మళ్ళీ కస్టమర్ రిటైన్ అవుతుంది. ఇది కూడా బాగుంది. కొత్త పొడి కూడా బాగుందా? ఆ టిప్ బాగుంటుంది. వెల్కమ్ డ్రింక్ రాగానే గ్రేప్ జ్యూస్ ఇస్తారు మన వాళ్ళు. ప్లీజ్. మనం మర్చిపోయాం, హాఫ్ ద వే తాగుతున్నాం. మధ్యలో కాస్త ఊరట. ఇది ఇంకా బాగుంది. ఎన్నాళ్ళైందని ఇండియా వచ్చి? ఇప్పుడు హాలిడేస్ జస్ట్ ఒక 2 weeksకి వచ్చాను. అంటే దోశ అట్టుకు కూడా హాలిడేస్ ఉంటాయా? నాకు హాలిడేస్ దోశ అటు కాదు, మేము 365 days ఓపెన్. అదే కదా మరి, దోశలు తినకపోతే ఎట్లుంటారు అక్కడ? ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ మాది 11 నుంచి నైట్ 10:30 వరకు ఓపెన్. ఓకే, అప్పటి వరకు ఇండియన్ రెస్టారెంట్లన్నీ ఈవినింగ్ 5కి ఓపెన్, 9 క్లోజ్. ఓకే, ఆల్మోస్ట్ మేమే మార్నింగ్ నుంచి ట్రేడింగ్ స్టార్ట్ చేసింది. వీఆర్ ది టార్చ్ బేరర్స్. మార్నింగ్ నుండి నైట్ వరకు ఆల్మోస్ట్ ఆల్ 7 days. ఇప్పుడు టోటల్గా మీకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారన్న? ఆల్మోస్ట్ ఒక 850 to 900 మంది ఉంటారు. సూపర్ క్రేజీ. ఎందుకంటే ఇది మనం మాట్లాడాల్సింది, మనవాడు ఎక్కడి నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ బాపట్ల అన్నారు. అంటే మన తెలుగువాడు ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా పోయి ఆస్ట్రేలియాలో ఒక 700-800 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడంటే అది మామూలు విషయం కాదన్న. దట్ ఈస్ విచ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యాజ్ వెల్. సీరియస్లీ, యాక్చువల్లీ వీ టూ. అండ్ యాక్చువల్గా ఐ మీన్ అలా చెప్పినప్పుడు ఇది మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అరే ఇంతమందికి ఒక ఎంప్లాయ్మెంట్, అది దేశం కానీ దేశంలో మన దగ్గర చాలామంది క్రియేట్ చేస్తున్నారు. ఇది మనకు తెలియని ప్లేస్కి వెళ్ళి మీకంటూ ఒక కింగ్డమ్ని ఏర్పాటు చేసుకుని ఒక ఎంపరర్లో కూర్చొని మీ కింద అంతమంది ఎంప్లాయీస్ని, అంటే ఎంతమంది ఫ్యామిలీస్ని మీకు అక్కడ జీవనోపాధి అయ్యారంటే అది మామూలు విషయం కాదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రేజీ. అది ఎక్కడ మొదలైందండి బాబు మీ జర్నీ? బాపట్ల ఆడా, ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఆడా, అక్కడ నుంచి ఎక్కడికి ఎంతమందికి ఈయటం అనేది జస్ట్ ఒక థాట్, మీకు ఆలోచన ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదే కానీ ఈరోజు ఒక 700 కుటుంబాలు హ్యాపీగా బతికారు. మన తెలుగు వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు, అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ. మా దాంట్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, పంజాబీస్, కేరళ వాళ్ళు, నేపాల్, చాలా మంది, అన్ని కమ్యూనిటీస్ ఉన్నారు. సో బ్రో, అదబ్బా తెలుగుడు గొప్పతనం మామూలు లేదు. ఏం లేదు, మన ఇంట్లో వండుకునే దోశని తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు అన్న, దాంతో గేమ్ ఆడేసాడు. ఎందుకంటే అక్కడ లేదు, ఆ లేని ఎంప్లాయ్మెంట్ అన్నారు కదా, గ్యాప్ని ఫిల్ చేసాడు. అదంతే సక్సెస్ వచ్చేసింది. అంతే, లేని దాన్ని ఇస్తే ఆబ్వియస్లీ ఆపర్చునిటీస్ అయ్యే వస్తాయి అన్న. దానికి ఎగ్జాంపులే మీరు. థ్యాంక్ యూ. లైవ్లో ఉంది మీ ముందు ఎగ్జాంపుల్. నెక్స్ట్ మీ దగ్గర కూడా ఏమన్నా ఇట్లాంటి బిజినెస్ ఐడియాస్ తీసుకోండి, కాంటాక్ట్ చేసుకోండి, హ్యాపీగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోండి. మీతో పాటు ఇంకొక జాబ్ చేస్తే మనమే బాగుపడతాం. ఉద్యోగం ఇస్తే మనతో పాటు చాలా మంది బాగుపడతారు. ఆయన చేస్తారు, జాబులు చేయొద్దు కాదు, అలా అని కాదండి బాబు, చేసుకొని ఒక మంచి ఐడియా వచ్చినప్పుడు అవకాశం ఉంది. అదే అంటుంది సీరియస్లీ. దానికైతే సో ప్రౌడ్ అండ్ సో హ్యాపీ ఫర్ యూ అన్న. థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్న, మీ పేరెంట్స్ ఏం చేస్తుండేవాళ్ళు? మా పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్ బాపట్లలోనే, అంటే ఇప్పుడు రిటైర్డ్. ఇద్దరు రిటైర్ అయ్యి ఒక 15 years అయింది. దే ఆర్ ఎంప్లాయీస్ ఇన్ బాపట్ల. మీ పేరెంట్స్ రిటైర్ అయ్యి 15 years, మీరు ఆస్ట్రేలియాపై 25 ఏళ్ళు. ఏంటి సార్, నాకన్నా పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? ఆన్లైన్ లైవ్లో నాకు అవసరం లేదు, కానీ మీ పిల్లలు ఏం చేస్తుంటారు? నాకు 8th grade and 5th grade ఇద్దరు. ఐ హ్యావ్ 2 kids, 2 daughters. మనం అట్టున్నాయా, ఆయన అట్టున్నాడా అర్థం కావట్లా. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మరి దోశ ఫుడ్ తింటే అంతే లావో. అన్న ముద్దపప్పు ఆవకాయ తెలియనాడు అంటూ ఉండడు, ఈ తెలియని ఆంధ్ర వాడు ఉండడు కాదు. ఇప్పుడు దేశ విదేశాలు పాకేసింది. నా ఇదేంటంటే నేను మీకు సజెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి ఇది ప్రాపర్గా టేస్ట్ చేయండి ప్లీజ్. ఇది చేసి మీరు ఆస్ట్రేలియా దోశ హట్లో మీద ఉందో ముద్దపప్పు ఆవకాయ ఉంది అక్కడ. ముద్దపప్పు ఆవకాయ లేదు కానీ సాంబార్ రైస్ ఉంది మాకు. నువ్వు ఈ ముద్దపప్పు ఆవకాయ తిని నీకు ఎందుకు యాస్టీస్ జాడీని తీసుకుపోతావు ఆస్ట్రేలియాను. ఆ పీస్ క్రేజీ ఉంటుంది అంతే. నేను ఇప్పుడు అరుక్కు వచ్చిన మొహమాటం లేకుండా చెప్పే ఆర్డర్ ఏందన్నది అన్న, నేనేం ఆర్డర్ ఇస్తాను ఎప్పుడు వచ్చిన అరుక్కి? ఓకే, ముద్దపప్పు నెయ్యి మిక్సింగ్ తినండి అన్న. బాగుంది, బ్రిలియంట్. ఇది నేను ఎంతమంది పరిచయం చేశాను. మంచు మనోజ్ అన్నకి ఒక వీడియోలో కూడా నేను పెడితే మొత్తం ఉన్నాయి మిక్స్డ్ అన్నీ ఇన్ని ఏ వద్దు పంపిండి. అది ఇది ఒక్కటే, ఇంకా వీడియో మొత్తం ఇదే అన్నాడు. ఇంకోటి మార్చలా. మంచి మనోజ్ కూడా వచ్చారు మన రెస్టారెంట్. మర్చిపోయి, అవును, మన దోశ హెడ్స్కి మన వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు సెలబ్రిటీస్ అక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి వచ్చిన ప్రతి సెలబ్రిటీ మన రెస్టారెంట్కి వస్తారు. ఇన్ఫ్యాక్ట్ మొన్న అమీర్ ఖాన్ వచ్చాడు.
ఓకే అమీర్ ఖాన్ వచ్చినప్పుడు ఆయనకి దోశ తినాలనిపించిందంట. గూగుల్ చేస్తే మనది మంచి రివ్యూస్ వచ్చినాయి. సరే ఎవరైనా పక్కన అడిగితే దోశ అట్ అని చెప్పారంట. వితౌట్ ఎనీ ప్రోటోకాల్, వితౌట్ ఎనీ సెక్యూరిటీ, బై హిమ్సెల్ఫ్ వచ్చాడు. సో ఉన్నారు మీరు అక్కడ అప్పుడు? నేను మీరు మాకు అన్ని ఫ్రాంచైజీ తిరుగుతూ ఉంటారు. అవును. ఇది చాలా బాగుంది తేజ, దిస్ ఇస్ వెరీ నైస్. చెప్పే కదా మీరు అక్కడ ఇది పెట్టండి, మామూలు ఉండదు. సరైతే ముద్దపప్పు నేను పెట్టి నీకే పంపిస్తాను, నువ్వే బయట ఇవ్వు అందరికీ. ఏంది ఆస్ట్రేలియా కానీ మీకు ఆస్ట్రేలియాలో కూడా ఫాలోయింగ్ ఉంది. అదేదో అక్కడికి తీసుకెళ్ళొచ్చు కానీ. సరే వెళ్దాం అయితే మరి. రైట్, పాస్పోర్ట్ ఉంది అంటే నువ్వు చూసుకుంటావులే. చూస్తాను. అక్కడికి వచ్చి నీ దోశ అట్లా కూర్చొని నీతో పాటు ఒక దోశ తినాలని కోరికన్నా. సరే అయితే తప్పదా? డన్ డన్ డన్. ఓకే ఒక వీడియోతో ఒక లాభం వచ్చిందో నేను నువ్వు ఒప్పుకుంటే నీ 30 దోశ ఆటలు తిరిగేస్తాను నేను. ఓకే 30 రోజులు ఉండొచ్చు. యాక్చువల్గా మన దగ్గర వచ్చిన మూవీ వాళ్ళు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్. ఎవ్రీ వన్ అందరికీ ఫుడ్ బాగా నచ్చుతుంది అండి. ఫుడ్ నచ్చుతుంది. వన్స్ మనకి మూవీ స్టార్స్ వస్తే ఎవరెవరు వచ్చారు ఇప్పుడు దాకా మామూలుగా? చాలా మంది వచ్చారు. తనికల్ బన్ని గారు వచ్చారు, బ్రహ్మానందం గారు వచ్చారు, విష్ణు గారు వచ్చారు, ఇలా మన హిందీ కామెడియన్ ఉన్నారు కదా ఆయన జానీ లీవర్ వచ్చారు, ఓకే ఆశీష్ విద్యార్థి వచ్చారు, ఇంకా చాలా మంది వచ్చారు. ఎవరండి? క్రికెటర్స్ వచ్చారు, రోహిత్ శర్మ వచ్చారు, చాలా మంది వచ్చారు. సూపర్. ఇది ఒక్కటి చాలు, ఇది తినేస్తే కడుపు ఫుల్గా నిండిపోతుంది. అదే కదా నేను చెప్పింది. నువ్వు హాస్టల్లో పెట్టది నెక్స్ట్ లెవెల్. ఇంకా నీ దోశ హెడ్ నేను ఈ కొత్త కోడి పెడతా. కొత్త కోడి ఐ లైక్ దిస్ పన్నీర్ బుల్లెట్స్, పన్నీర్ కప్స్ ఆయన గడ్డే. అది వెజ్ వాళ్ళ కోసం, అది ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్. మరి మాలాంటి ఫుడ్ ప్రియులకు కూడా పప్పు మామిడికాయ చూడండి, చూద్దాం. అక్కడ అంత ఈజీగా మామిడికాయ పచ్చడి దొరకదేమో. దొరుకుతుంది. ఉండదా? ఇంకే లేదు కొట్టేయండి అన్న. మన మెల్బోర్న్లో అన్నీ దొరుకుతున్నాయి. దొరికేలా చేశారు. ఇక్కడ ఉన్న మొత్తం అక్కడ పోయి మనం ఊరి చేస్తారు ఆడ. ఇన్ఫాక్ట్ ఎందుకు దొరకవు? క్రాబు, ఇది మటను, మిక్స్డ్ పలావ్. మన దగ్గర మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది కానీ మిక్స్డ్ పలావ్ లేదు. చిట్టి ముచ్చాల రైస్. చాలు. ఇందులో కంపల్సరీ ఉల్లిపాయ కావాలి, నిమ్మకాయ కావాలి. అదే మన కాకినాడ. సో ఈ నాలుగు పోయి అక్కడ సెటిల్ అయిపోయారు కదా, మళ్ళీ మన ఇండియాకి వచ్చి ఇక్కడే ఉంటారు కదా మీ పేరెంట్స్? ఇక్కడే ఉంటారు. మళ్ళీ వచ్చి ఇక్కడ సెటిల్ అవుదాం, కమ్ బ్యాక్ అంటే ఇప్పుడు అలవాటు పడిపోయి 30 బ్రాంచ్లు వదిలి రాబుద్ది కావట్లేదు. అలాగే అక్కడ ఒక ఎంపైర్ లాగా ఉంది అది. ఇప్పుడు అది వదిలిపెట్టి రాలేము. మెయిన్ ఇందాక చెప్పినట్టుగా 800 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 30 ఫ్రాంచైజీస్ ఉన్నారు. సో ఇంతమంది ఉన్నారు అక్కడ. మాకు ఆ ఆలోచనకు టైం రాలేదు. ఎందుకంటే 2007లో మేము దోశ ఆట పెట్టాము. ఓకే 2014లో ఫస్ట్ ఫ్రాంచైజీ ఇచ్చాము. ఓకే 7 years సింగిల్గా. 7 years పట్టింది బ్రాండ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి. ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా లేదు, అంతే వర్డ్ ఆఫ్ మౌత్. అండ్ మోరోవర్ మాకు ఐడియా లేదు ఒక ఫ్రాంచైజీ స్టార్ట్ చేద్దామని ఐడియా లేదు. సో 2014 to 2019 అంటే 5 years. అప్పటికే మాకు 25 branches అయిపోయినాయి. సో ఎవ్రీ ఇయర్ 5 branches ఓపెన్ చేసాం. సో మాకు ఆలోచించడానికి కూడా టైం లేదు. ఆఫ్టర్ కోవిడ్ హిట్ అయినాక వి లాస్ట్ ఫ్యూ బ్రాంచెస్, ఒక 4 or 5 branches పోయి మళ్ళీ 2013, 2022, 2023లో మార్కెట్ రివైవ్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసాము. నవ్వు ఇంకో 10 బిల్డ్ చేసాం. నవ్ వీఆర్ 30. కోవిడ్ కానీ రాకపోతే ప్రాబ్లీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ 40, 40-50 మధ్యలో ఉంది. ఉండండి. మార్కెట్ బాగుంది. ఇందులో ప్రాన్స్ ఉన్నాయి, మటన్ ఉంది, క్రాబ్ ఉంది, చికెన్ ఉంది. మేము క్రాబ్ ఒకటి వేయము, అన్నీ వేస్తాం. క్రాబ్ బదులు ఎగ్ వేస్తాం. యాక్చువల్ ఇక్కడ గుడ్డుపాలు కర్రీ అని ఒకటి ఉంటుంది. గుడ్డుపాలు కర్రీ బాగా ఉంటుంది. అది బగారాలోకి చాలా బాగుంది. చూడా కొంచెం స్పైసీ కూడా ఉంటుంది. స్పైసీ ఉంది. మీరు అప్పుడు బిజినెస్ యాక్సిడెంట్లీ మీరు స్టార్ట్ చేసామంటున్నారు. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అనుకున్నారా ఇంతగా మనకి ఎస్టాబ్లిష్ అయ్యింది, ఈ రకమైన వచ్చిందని? నెవర్. మేము ఏదో లైవ్లీహుడ్ కోసం స్టార్ట్ చేసాం. ఇప్పుడు చాలామంది అంటారు కదా నా ఫుడ్ అనేది ఒక ప్యాషన్, నా ప్యాషన్ కోసం రెస్టారెంట్ స్టార్ట్ చేశానని. బట్ మా కేసు అది కాదు. అవకాశం వచ్చింది,
మన తెలుగులో చెప్పిన బతుకు తెరువు కోసం స్టార్ట్ చేసాం, లైవ్లీహుడ్ కోసం స్టార్ట్ చేసాం. టుడే మీరు సోలోగా మీరు నాకు ఇంకో బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడు. ఇప్పటికి స్టిల్ మీతో అప్పటి నుంచి అతని పేరండి? హిస్ నేమ్ ఇస్ ప్రవీణ్ ఇందుకూరి. ప్రవీణ్ ఇందుకూరి. ఈజ్ ఫ్రమ్ వైజాగ్. అప్పట్లో వైజాగ్ పోయి దున్నేస్తున్నాయి బాబు ఆస్ట్రేలియాలో. సర్లే, మనం దగ్గరుండి చూసి ఇప్పుడు మీరు చెబుతున్నాడు కదా, మనం దగ్గరుండి చూసి ఎక్స్పీరియన్స్ అవుదాం, అప్పుడు మాట్లాడదాం అంట. మీరు వచ్చినప్పుడు మొత్తం అన్ని 30 బ్రాండ్స్ చూపిస్తాను మీకు. వచ్చినప్పుడు ఏంటి తీసుకెళ్తా అన్నాడు కదా ఇప్పుడే? లేదు వెళ్దాం, వీసా అప్లై చేద్దాము. బాగుంది, ఓకే. అందులో ఈ మాట బాగుంది అన్న. యామియన్స్ గురించి ఇది తినాలంటే స్పూన్లతో ఎంజాయ్ చేయాలి. తీసి పక్కన పెట్టాను స్పూన్లో. సో అది పెట్టు, వెయ్యి బెడ్ కలుపు నీ. అదే అంత ఆస్ట్రేలియా అయినా మన ఊరు నీ అవ్వ పట్టి పెడితే పోద్ది లోపలికి. అదే ఆ మొక్క తీసి దాంట్లో కలిపి నిమ్మకాయ నుల్లిపాయ పెట్టు. నువ్వు నాన్ వెజ్ తినిపోయినా నాన్ వెజ్ ఎలా తినాలో చెప్తున్నా. ఇందాక నాన్ వెజ్ తిన్నావు నన్ను నమ్ముకొని ఇన్ని ప్రాణులు ఉన్నాయన్న. అదే తినకపోతే ఎట్లా చెప్పు నేను. మరి చెప్పండి, ఇంకో రోజు పెట్టుకుని వాళ్ళం. అయ్యో తెలియవారే, మీరు మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నారు దొరకదు నాకు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తిండికి ఇబ్బంది ఏం లేదు, వచ్చిన గెస్టులకి సాటిస్ఫై అయితే చాలు. నైస్. నా మెయిన్ ఇదే. ఇప్పుడు మజా మీరు అలా అంటే నాకు ఇంకా మజా వస్తుంది. యాక్చువల్ మధ్యాహ్నం ఊపు అయిపోయింది, నేను తినలేను అనుకున్నా. ఈ ముద్దపప్పు ఒకే రాగానే ఏమో ఖాళీ చేస్తున్నా కూర్చోబెట్టి. ఎవరేమో అనుకున్నాడు ఇందాక తిన్న గంట అయింది మళ్ళీ తింటారు అందరు చూస్తున్నారు నా ఇంకా. అంతనా కనీసం వాళ్ళు ఎట్టి పెరాడు ఊపు కూడా ఒకట్లా తింటే తిని నాకేమైందని చూస్తాడు. మీకు ముద్దపప్పు పెడతారు, అప్పుడు తెలిసి మీరు ఎందుకు తిన్నాను నేనే అన్నా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి అంబియన్స్ మీరు ఇటువంటి చాలా లావిష్గా చాలా మంచిగా ఉంటుందని విన్నాను మీ అంబియన్స్. అంటే ఇదివరకు మన ఇండియన్ రెస్టారెంట్స్ అంటే ఓన్లీ జస్ట్ అంత పెద్ద అంబియన్స్ మెయింటైన్ చేయాలి స్టార్టింగ్లో, లేకపోతే ఇప్పుడు అంత అలాగే ఉందా? ఇప్పుడు అన్నీ ఒక స్టాండర్డ్ అయిపోయినాయి. ఫస్ట్లో మేము వెళ్ళినప్పుడు ఇండియన్ రెస్టారెంట్ అంటే ఒక నార్మల్ ఏదో ఒక టేబుల్ 4 చైర్లు అలా నార్మల్గా ఉండేది అంతే. సో ఆ గేమ్ కూడా మార్చింది మనమే, ఒక స్టాండర్డ్ సెట్ చేసాం. ఇప్పటికి అదే అట్లాగే. ఇప్పుడు 30 బ్రాంచెస్ అన్నారు. ప్రతి ఫ్రాంచైజీలో మీ మార్క్ అంటే ఇలాగే ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది ఆల్మోస్ట్ కలర్ థీమ్స్, నేమ్ బోర్డ్స్, మెన్యూస్ అన్నీ అలానే ఉంటాయి. ఓకే ఓకే. తక్కువ ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అయింది? మినిమం అయితే 400,000 అవుతుంది. 400,000 అంటే 2.5 crores ఒక ఫ్రాంచైజీ నుంచి ప్రాబ్లీ 6, 7, 800,000 అంటే ఒక 5-6 కోట్ల వరకు ఉంటుంది ఒక్కొక్క బ్రాంచ్ పెట్టాలంటే. 2.5 కోట్ల నుంచి 5 కోట్ల సరే మన భాషలో చెప్పారు. అవును, ఏ భాషలో అయినా పెద్ద అమౌంట్. నా 2 లక్షలే అండి. ఇక్కడ కావాల్సిన కాంటాక్ట్ చేయండి, కింద నెంబర్ ఇస్తా. ఓకే, నేను యాక్చువల్గా అడిగింది ఫుడ్ ప్రైస్ కాస్ట్, ఈయన ఫ్రాంచైజీ కాస్ట్ చెప్పేసారు. ఓకే ఫైన్. మీకు ఎవరైనా ఆస్ట్రేలియా ఫ్రాంచైజీ కావాలంటే బయ్యాన్ని కాంటాక్ట్ చేయండి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద మెన్షన్ చేస్తాను నేను. ఇన్స్టాగ్రామ్ పేరు ఉంది కదా మీ పర్సనల్, ఏముంటుంది? అనిల్ కర్పూరపు, అది కూడా ట్యాగ్ చేస్తాను కింద. డైరెక్ట్ సార్కి డిఎం చేయండి. మీ దగ్గర మెనూలో స్టార్టింగ్ ప్రైస్ ఐ థింక్ సమోసా ఉంటుందేమో $5. మన భాషలో 300 రూపీస్, 300 రూపాయలు. సమోసా ఆలు ఏదో పెడతారు దాంట్లో. పెడతారు, బట్ మనకు అక్కడ అవుట్ గోయింగ్స్ ఎక్కువ కదా, రెంట్లు ఎక్కువ, శాలరీస్ ఎక్కువ, బిల్స్ ఎక్కువ, అన్నీ ఎక్కువ కదా. 300 రూపాయలా? ఆ రకం బిర్యానీ ఎంత ఉండదు అన్న? బిర్యానీ $20 మన భాషలో చెప్పరా? సారీ 20 అంటే ఆస్ట్రేలియా $1 ఎంత అన్న? 3,000. ఆస్ట్రేలియాలో $1 ఎంత? ఇప్పుడు 65 నుంచి 67, 68 అలా ఉంది. సరే ఓకే. ఇప్పుడు ఆ రకంగా $20 బిర్యానీ అంటే 1,500, 1,400, 1,500 రూపాయలు. ఒక ఇద్దరు వెళ్తే అయిద్ది, అది వాడు ఒక బిర్యానీకి అయిద్ది. ఈ రకంగా ఒక ఫ్యామిలీ ఓ రెస్టారెంట్కి వస్తే మీ దగ్గర టాప్ బిల్ ఎంత అన్న? టాప్ బిల్లు చెప్పలేం. అంటే ఆన్ యావరేజ్గా ఒక పర్సన్ వచ్చి ఒక రెస్టారెంట్కి వచ్చారంటే మినిమం $30, $25 నుంచి $30 స్పెండ్ చేస్తారు యావరేజ్ ఒక పర్సన్. అంటే 3,000
$10 అంటే 650, 650, 1500 నుంచి 2000 అండ్ అంటే పర్ పర్సన్ కాదు, ఏదైనా మామూలుగా ఏదైనా పార్టీ సంథింగ్ వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటారు కదా. అవునవును ఉంటుంది $10,000. ఎంతరా ఎవడేదే 6.5 6.5 లక్షల ఎంతమంది వస్తే అయింది సార్ అంతా? ఒక మేబీ $10,000 అంటే ఒక 80 మంది 100 మంది. ఆస్ట్రేలియాకి రీజనబుల్ లేదు అమ్మా, అక్కడ పనిచేసే వాళ్ళకి వస్తాను ఆస్ట్రేలియాలో తలుచుకున్నట్టున్నారు మరి నీకు. నీకెందుకు మా ప్లీజ్ అన్నకు సర్వ్ చేయన్నా ప్లీజ్లీ ప్లీజ్. ఇదేంటిదా? ఆ తర్వాత అది సర్ప్రైజ్ ఐటమ్ చెప్తాను మీకు తర్వాత. అన్నా సరే, మీ దగ్గర ఇప్పుడు హవర్లీ బేసిస్ ఇలా వర్క్ చేస్తారు కదా, ఇప్పుడు పార్ట్ టైమ్స్ అవి కూడా ఉంటాయి కదా. పార్ట్ టైం, క్యాజువల్, ఫుల్ టైం. మనకు ఆస్ట్రేలియాలో పార్ట్ టైం మన గంటలకు ప్లే చేస్తారా? ఆస్ట్రేలియాలో లేబర్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అంటే ఐ మీన్ మినిమం ఇన్ అవర్స్ పని చేయాలని ఉంటుందా? ఆ స్టూడెంట్స్ అయితే 20 hours పర్ వీక్. మీకు 20 hours పే చేస్తారు? 20 hours పే, 20 hours ఇవ్వాలి వర్క్. ఓకే, 20 hours ఎంత పే చేస్తారు? పర్ అవర్ డిపెండ్స్, వీక్ డే, వీకెండ్ అలాగా మినిమం $20, $22 స్టార్ట్ అవుతుంది పర్ అవర్. 20 into 20 $400 అయితే 20 hours పని చేస్తాం ఆన్ యావరేజ్. ప్లస్ ట్యాక్స్ ప్లస్ సూపర్ ఉంటుంది మళ్ళీ. వాళ్ళకి ట్యాక్స్ కూడా పే చేస్తారు. $400 ట్యాక్స్ ఇస్తారు. సూపర్ అంటే ఏంటండి? సూపర్ అంటే రాను పోను ఖర్చులా? కాదు మనకి ఆఫ్టర్ పిఎఫ్ లాగా, ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇస్తారు. ఆఫ్టర్ 50-60 years గవర్నమెంట్ ఇస్తుంది మీకు మళ్ళీ. అప్పుడు అక్కడ ఉంటాడు, ఎక్కడున్నా చెప్తారా? వాళ్ళు కంట్రీ వదిలి వెళ్ళిపోయేటప్పుడు మొత్తం క్లెయిమ్ చేసుకుంటారు. $400 కొట్టండామా? అవసరం నేను చెబుతా ఉండు. $100 అంటే 6,000, $400 అంటే 24,000. మరి ఏమో లెక్కలు వచ్చి నాకు వారానికి 26,000. సార్ అక్కడ సగటుగా ఒక మనిషి లైవ్లీహుడ్ మీరు అన్నట్టుగా సింపుల్గా ఏమంటే వాడు మంత్లీకి ఎంత సంపాదిస్తే వాడు సెట్ అక్కడ. మనకి ఆస్ట్రేలియాలో ఎలా అంటే మీకు $2,000 బతకొచ్చు, 5,000 బతకొచ్చు, 10,000 బతకొచ్చు. ఏదంటే అంతే, 20,000 వచ్చినా బతుకుతాం, 30,000 వచ్చినా బతుకుతాం. అంటే దాన్ని బట్టి వాళ్ళు లైవ్లీహుడ్ను డిజైన్ చేసుకోవడం అంతేనంటారు. ఒక $5,000-6,000 వస్తే స్మూత్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు ఆస్ట్రేలియాలో యూ డోంట్ నీడ్ టు పే ఫర్ యువర్ మెడికల్కి ఒక నిమిషం లేదు, ఏదో ఇన్సూరెన్స్ చేయాలా లేకపోతే అవసరం లేదు అసలు? పిఆర్ హోల్డర్కి మెడికల్ ఏం అవసరం లేదు. పిఆర్కి కదా, చదువుకోవడం వచ్చిన బిడ్డలకి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికల్, ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ. దానికి దానికి ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టి జాయిన్ చేయవచ్చు, లేకపోతే పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి ఫ్రీగా. మనకే ఉంది కదా పబ్లిక్. అంటే ఇక్కడ స్టాండర్డ్ కంటే అక్కడ కొంచెం బెటర్ ఉంటుంది. ఇది పెట్టలేదు నాకు వీడియో. అక్కడే ఉంది కదన్నా, వీడియో నచ్చిందా? పెడతారా దోశ అట్లో? వద్దు. మూవీస్ చూస్తుంటారండి రెగ్యులర్గా? మన తెలుగు మూవీస్ రిలీజ్ అవుతాయి అక్కడ. మీకంటే ఫస్ట్ చూస్తాం మేము. ఓ రోజు ముందు వచ్చే మీరే రివ్యూ చెప్పేది. రోజు ముందు వచ్చి మేము చూస్తాను ఇష్టాల్లో పెడుతుంటారు కదా మీ వాళ్ళే కదా. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ డే టికెట్ సినిమా చూడడం కష్టం, ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా. మాకు ఈజీగా దొరికేస్తాయి టికెట్లు. టికెట్ ప్రైసింగ్ ఎంత ఉంటుంది అన్న? $20, $22 అలా ఉంటుంది. 17 అన్నీ 1,500 నీకు. ఓకే, మన ఇంటర్వ్యూలో ఒక క్యాలిక్యులేటర్ పట్టుకుని ఎదురుగా ఓడించేవాళ్ళు వస్తుంది. వాళ్ళు పెడతారు మాకు లెక్కలు చూసి నీకే రావురా బాబు, అందుకే క్యాలిక్యులేటర్ వస్తాం అంటారు. రీసెంట్గా చూసిన మూవీ మన సమంత మూవీ ఉంది కదా, మా ఇంటి బంగారం. ఇక్కడ చూసాను ఒకళ్ళు, ఇక్కడ చూడలేదు, అక్కడే చూశాను. విత్ ఫ్యామిలీ. మీ ఇంటి బంగారం తీసుకుపోయి మా ఇంటి బంగారాన్ని తీసుకుని ఆ ఇంటి బంగారం చూడటానికి వెళ్ళాను. ప్రాసలో 30 ఫ్రాంచైజీలు ప్రాసలు ఇవన్నీ.
అన్న పట్టుకో హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేయి. ఈ మధ్య ఏంది మ్యాంగో కేక్ వైరల్ అయింది గుర్తుంది అక్కడ చెప్పు ఇక్కడేనా? విజయ్ కృష్ణ టీవీకే విజయ్ ఈషా ఎస్ బర్త్డే రోజు ఇది పెరుగన్నం అండి ఏమంటావు అన్న దీన్ని నూజ్ వీడు పెరుగన్నం అంట. లెట్స్ మాకు పెరుగన్నం ఉంది బట్ ఈ కాంబినేషన్తో లేదు. ఈరోజు నేను కాపీ కొట్టడానికి వచ్చినట్టున్నాను ఇక్కడికి. అయ్యా అరుగు వాళ్ళు మొత్తం ట్రేడ్ మార్క్ చేసుకొని చెప్తున్నాను మొత్తం ఆస్ట్రేలియా చిన్న ఐఎమ్ ఎంజాయింగ్ ద వైబ్. పలుపు వేసుకుంటున్నా అమ్మో కళ్ళు కెమెరాలు లేనప్పుడు తింటా మరి ఇల్లు కొట్టేట్టున్నారండి ఆమె ఎక్కడ తింటాడు రవ్వ వీడిని. బ్రిలియంట్, బాగుంది. నాకు ఇంకా వీడియో కూడా చేయబుద్ది కావట్లేదు అబ్బా ఇది తిని. నిజంగా చాలా బాగుంది. నైస్ అన్న మీరు క్రికెట్స్ వచ్చారన్నారు కదా, మీరు అక్కడ మన దోసలో కలిసిన క్రికెటర్లో మీరు పర్సనల్గా కలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? చాలా కలిసాం. రహానే, జడేజా, పార్థివ్ పటేల్ ఊరు మొత్తం అందరూ కీపర్సే అన్న. ఇక బిగ్ బాస్ అయినాక ఈయన వచ్చాడు, కౌశల్ భయ్య. అది ఎక్కడ అడిగినప్పుడు నాకు కూడా చూపింది ఈయన వచ్చాడు దోశ ఆటికి. అది ఎప్పుడు చూపించాలి? నేను వచ్చినప్పుడు. నేను ఎప్పుడు రావాలి ప్రమోషన్కి? మనం రావాలి. ఓకే, ఇదో మెల్బోర్న్ బాగా సపోర్ట్తో బాగుంది. వేసుకొని కంప్లీట్ ఐఎమ్ డన్ సీరియస్. ఇప్పుడు ఈరోజు మీరు తిన్న వాటిలో మీ బెస్ట్ ఐటమ్స్? నా బెస్ట్ ఐటమా నెంబర్ 1 వెజిటేరియన్. బాగా నచ్చింది. ఇది కొత్త కోడి బాగుంది, ఈ పెరుగన్నం బాగుంది. మామిడికాయ మ్యాంగో కర్డ్ రైస్. దీనికి మించిన ఐటమ్ కూడా తెప్పిస్తాను నీకు డెజర్ట్స్లో. ఓకే, ఇది అయిపోయినాక మన అస్త్రాన్ని పట్టుకున్నా మిమ్మల్ని ఈరోజు సాటిస్ఫై చేసే పంపిస్తా. ఓకే, తేజాగడ్ దగ్గర రోజు సాటిస్ఫై అవుతా. మీరు ఎప్పుడైనా ఇక్కడ హైదరాబాద్ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఎక్కువగా ఎక్కడ ఏ ఫుడ్ ఇష్టపడతారు తినడానికి? నేను యాక్చువల్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ అంటే ఇష్టపడతాను. ఓకే, అన్ని కొత్త రెస్టారెంట్లు ఇప్పుడు అక్కడ రీల్స్ చూస్తూ ఉంటాం కదా, దాన్ని బట్టి ఇక్కడ వచ్చి చేసుకొని ఇక్కడ వెళ్ళి ట్రై చేస్తాం. మరి ఇప్పుడు మా అరుగు ఎలా ఉంది మీకు? అరుగు బాగుంది, అరుగు ఈజ్ నైట్. నెక్స్ట్ వచ్చినప్పుడు మీ వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి. ఎస్ 100%. ఇలాగా నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వచ్చినా నెక్స్ట్ గో టు ప్లేస్ ఏదిరా అంటే అరుగేనా. చాలా బాగుంది. చాలా ఆల్మోస్ట్ నేను 1 year నుండి వస్తున్నా, ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు నన్ను. రైస్ ఆ రకంగా వచ్చిన వాళ్ళకి కూడా మైల్డ్ స్పైసెస్తో హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ పచ్చడి వాళ్ళు ఇంట్లో బట్టి తీసుకొస్తారు. ఓకే, ఇక్కడ వెళ్తూ చెప్పంతో చేయించిన పచ్చడి కూడా అందుకే అంత టేస్ట్ ఉంటుంది. ఆ రకంగా వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఇంకా నాకు పర్సనల్ ఫేవరెట్ అయిపోయింది. ఓకే, పలుపు సూపర్గా బాగుంది. అన్న మన ఆస్ట్రేలియాలో ఇప్పుడు అమెరికాలో యూఎస్లో మనకి ఆట నాట మాట పాట అని చెప్పి ఉంటాయి. అలాగే ఆస్ట్రేలియాలో కూడా జరుగుతూ ఉంటాయి కదా, ఇక్కడ కూడా ఉన్నాయి అలాంటి కమ్యూనిటీస్. ఏమున్నాయి? ఇప్పుడు తెలంగాణ వచ్చి MTF అని, ఓకే, ఇంకా అలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మన నెక్స్ట్ ఎప్పుడు బోనాల అవన్నీ అన్నీ జరుగుతాయి. ఎప్పుడు ఉందన్న ఈవెంట్? నెక్స్ట్ ఈవెంట్ ఉన్నప్పుడు నీకు ఇన్విటేషన్ పంపిస్తా. అది చాలు, వీసా ప్రాసెసింగ్ చేసుకుంటా. ఓకే, రైట్. ఆస్ట్రేలియా వెళ్ళిపోయి దోశ ఆటను ప్రమోట్ చేయాలి. మన ముందు దోశ తింటేగా నాకు నిద్రపట్టదు ఆ పూట. అది బోనాల పండుగ ఆస్ట్రేలియా పోయినా మనం తినాల్సింది ఏంటంటే దోశ తినాలి. యాక్చువల్గా ఇప్పుడు మామూలుగా ఇదే కాకుండా అక్కడ కూడా క్యాటరింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఫంక్షన్స్ అవన్నీ జరుగుతుంటాయి కదా, మీ దగ్గర ఉందా దోశ ఆటలో? ఉంటాయి, అన్ని బ్రాంచెస్లో చేస్తూ ఉంటారు క్యాటరింగ్స్. స్పెసిఫిక్గా కేటరింగ్, ఓన్లీ కేటరింగ్ అలా ఏం లేదు. సో నార్మల్గా కేటరింగ్స్ కూడా చేస్తూ ఉంటారు. అదే అంటే నేను అంటుంది, ఇప్పుడు ఫుడ్ నచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఏదో అకేషన్ ఉంటుంది, ఏమంటే మాకు మీ దగ్గర నుంచి ఫుడ్ కావాలి, వెళ్తాయి. అక్కడ పోయి మీరు క్యాటరింగ్ చేయరు, వండి పంపిస్తారు. ఇంకా వాళ్ళు చూసుకుని వాళ్ళు సర్వింగ్ అదంతా. క్యాటరింగ్ కూడా ఉందంట మనకి, ఎక్కడ పోయినా బతికేయచ్చు అయితే హ్యాపీగా, ఇబ్బంది ఏం లేదు. నా సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క టైం ఇచ్చి మా టేస్ట్ దగ్గర వచ్చినందుకు. ఇంకా అవ్వలేదు, అది అదిరిపోయే ఐటమ్ ఒకటి వస్తుంది, అది కూడా వచ్చిన తర్వాత అది కూడా టేస్ట్ చూసి దాని తర్వాత ఎలా ఉందనేది దానికి కూడా మీ మాటలో చెప్పి. అయితే ఇప్పుడు మీరు గోయింగ్ అదొకటి ఆ 2 ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారా? ట్రై చేయండి, చేస్తా. కావాలంటే రెసిపీ ఇప్పిస్తారు, ఇబ్బంది ఏం లేదు. మన వాళ్ళు అడిపేళ్ళు మనకు మంచి వాళ్ళే. అమ్మా వాడిని తెమ్మని రైస్ క్రీమా? సరే అన్న, ఇప్పుడు దాకా చెప్పి నేను పేరు చెప్పాను, ఇప్పుడు పేరు చెప్పట్లా, నువ్వే తిని అదేంటో చెప్పు. నువ్వు ఈజీ కన్వీట్ చేస్తావు.
లడ్డు ఐస్ క్రీమ్ లడ్డా ఇలా చెప్పావుగా లడ్డు గోపాలం అందుకే దీన్ని నువ్వే చెబుతావని చెప్పా ఆల్మోస్ట్ ఈ దినంగా నా లడ్డు గుర్తుకు వస్తుందా ఫ్లేవర్ బాగుంది స్మెల్ కూడా ప్రాపర్ ఫ్యూజన్ ఎలా పట్టుకున్నాడు కానీ చింపేసాడు భయ్యా కొంచెం కర్పూరం ఈ మధ్య వీళ్ళకి మోస్ట్ హాట్ సెల్లింగ్ ఇదే బాగుంది మిర్చి ప్రతి ఒక టేబుల్ మీద ఉంటుంది ఇది నైస్ అన్నా బేసిక్గా ఒక లాస్ట్ 2-3 క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫేర్ ఫాస్ట్గా అబౌట్ ఓన్లీ బిజినెస్ ఇప్పుడు ఒకటి బాగా ఎస్టాబ్లిష్ అయింది రెస్టారెంట్ దాన్ని ఫ్రాంచైజీగా ఇవ్వాలి అంటే యాక్చువల్గా వాట్ ఈస్ రెస్టారెంట్ నుంచి ఫ్రాంచైజీ మోడల్కి మూవ్ అవ్వడానికి ఆ రెస్టారెంట్కి ఉండాల్సిన అర్హతలు ఏంటి అకార్డింగ్ టు యూ వ్యూ రెస్టారెంట్ అయినా ఏదైనా ప్లేస్ ఫుడ్ ప్లేస్ ఎనీథింగ్ అంటే దానికి స్టాండర్డ్ రెసిపీస్ ఒకటి సెట్ చేసుకోవాలి నువ్వు ఫ్రాంచైజీ మోడల్కి వెళ్ళాలంటే ఓకే నువ్వు ఉన్న నడిచేటట్లు చూసుకోవాలి ఆ ప్లేస్ నువ్వు ఉన్నా లేకపోయినా నువ్వు ఉన్నా లేకపోయినా ఆ ప్లేస్ నడవాలి అంతే కదా ఇప్పుడు ఫ్రాంచైజీ ఇచ్చావంటే నువ్వు ఉండవు అక్కడ అంతేగా ఓకే దానికి ప్రాపర్ స్టాండర్డ్ రెసిపీస్ ఉండాలి అన్నీ ప్రాపర్గా ఉంటే కానీ దెన్ యూ థింక్ ఆఫ్ ఫ్రాంచైజింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిపీస్ అనేది స్టాండర్డైజ్ అవ్వాలి ఇప్పుడు మీరు ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి పోయారు ఆస్ట్రేలియాలో చదువుకున్నారు అండ్ సర్వైవింగ్ కోసం ఆల్మోస్ట్ సర్వైవింగ్ కోసం నేను నా ఫుడ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఈజెస్ట్ ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏదైనా బిజినెస్ చేయాలంటే ఇండియా బిజినెస్ ఆస్ట్రేలియాలో ఫుడ్ బిజినెస్ అనుకోండి స్టార్ట్ చేయాలి కొత్తగా స్టార్ట్ చేయాలండి ఇప్పుడు మీరు ఇప్పుడు వెళ్ళారండి అప్పుడు కాదు ఇప్పుడు అనిల్ 2026లో వెళ్ళాడు మాస్టర్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాడు నౌ యూ హ్యావ్ టు సర్వైవ్ అంటే నువ్వేం చేస్తావు ఇప్పుడు ఇంకా ఈజీ యాక్చువల్లీ అప్పుడు మేము వెళ్ళినప్పుడు మాకు ఏం సపోర్ట్ ఏం లేదు ఇప్పుడు ఇండియన్స్ బాగా పెరిగిపోయారు ఇండియన్స్ పాపులేషన్ పెరిగింది సోషల్ మీడియా సపోర్ట్ ఉంది నీకు ఫోన్ ఓపెన్ చేసావంటే నీకు దాంట్లో ఐడియాస్ వస్తాయి నీకు వచ్చిన ఐడియాని పెడితే దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు బెటర్మెంట్ చేసుకోవచ్చు నవ్ ఇట్ ఈస్ మోర్ ఈజీ ఏం చేస్తావు చేసేవాళ్ళు అంటే అప్పుడు నాకు అవకాశం వచ్చింది ఆ యూటిలైజ్ దట్ అనుకోని ఒక అవకాశం వచ్చింది కాబట్టి యూటిలైజ్ చేసుకున్నాను అప్పట్లో అంటే నాకు రెస్టారెంట్ పెట్టాలని ఐడియా లేదు నా గోల్ కాదు నా విజన్ కాదు అలా ఫ్లోలో అలా అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగించుకున్నాను నేను ఇంత పెద్ద క్వశ్చన్ ఇదే సరే పెట్టాలి నువ్వు ఇచ్చిన ఐస్ క్రీమ్ వల్ల నాలుగు ఆన్సర్ సరిగ్గా రావట్లేదు రెస్టారెంట్ పెట్టాలన్నా 2026లో అనిల్ అయితే ఏ రెస్టారెంట్ ఎలా పెట్టేవాడు ఆస్ట్రేలియాలోనే చెప్పండి నాకు ఎందుకంటే ఇండియన్ మార్కెట్ మీరు చూడాలి గ్యాప్ బిలియర్ అంటున్నారు కదా ఆ రకమైన గ్యాప్ ఏముంది ఇప్పుడు ఆస్ట్రేలియాలో కొత్తగా రెస్టారెంట్ ఏదన్నా స్టార్ట్ చేయాలంటే మీరేం చేసేవాళ్ళు రెస్టారెంటే పెట్టాలి మీరేం చేసేవాళ్ళు చెప్పండి ఇప్పుడు కొత్తగా రెస్టారెంట్ పెట్టాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా చిట్టి ముత్యాలు ఓకే ఈ కాన్సెప్ట్ లేదు ఆస్ట్రేలియాలో యూ కెన్ ఏ రెస్టారెంట్కి అయినా ఒక హీరో డిష్ కావాలి అంతేకన్నా ఒక హీరో డిష్ తోటి చుట్టూతో మిగిలినవన్నీ మెల్లగా వస్తాయి సో ఇప్పుడు మీరు నన్ను అడిగితే ఐ వుడ్ మేక్ దట్ చిట్టి ముత్యాలు పలావో బిర్యానీయో రైసో అదే హీరో డిష్ చేసుకొని చేస్తాను నేను ఇప్పుడు ఈ టేబుల్ మీద పెట్టి 4 హీరో డిష్లు పెట్టాము మీకు మొత్తం బావకే ఇది చిట్టి ముత్యాలు ఇది 4 హీరోలు వచ్చినాయి వీళ్ళకి అవి పంపి కొబ్బరి ముంజ టేస్ట్ చేసారా ఇదేంటిది ఇది కొబ్బరి ముంజ కొబ్బరి ముంజ కొబ్బరి ముంజ అన్నా కొబ్బరికాయ నీళ్ళతోటి అంతే కొబ్బరికాయ నీళ్ళు ఇది కొబ్బరి దాని సంథింగ్ వాళ్ళ సీక్రెట్ మనకి చెప్పలేదు ఇది వచ్చింది అది ఆ రెండు ఉంటాయి తెలుసు నాకు బాగుంది ఐస్ ఉండదో ఏముండదో నాకు మొత్తం ఫ్రీజింగ్లో పెట్టి మన కొబ్బరి నీళ్ళు తాగితే మనకి ఏ ఫ్లేవర్ ఏది వస్తుందో ఆ రకంగా వస్తుంది కొబ్బరి తాటి ముంజ అంటే కొబ్బరి ముంజ తాటి ముంజ అనేది అందులో ఇటు తీసుకొని తింటారు వీళ్ళే ఒలిసి ఇక్కడ ఇచ్చారు మనకి బాగుంది ఇది ఎప్పుడు చేయలేదా ట్రై చేయలేదు ఎప్పుడు ఆలోచన రాలేదు అది కొబ్బరి ముంజ అంటే అతను ఇది 5 స్టార్ మెల్బోర్న్ ఇది మనం ట్రై చేయాలి కొబ్బరి ముంజ ఓకే రెడీ కూడా అండి మెల్బోర్న్ రెడీ ఫర్ కొబ్బరి ముంజ
ఏంటి రాజమండ్రి రోజ్ మిల్క్ పొద్దున్న రాజమండ్రిలో తీసుకొస్తారు ఇవి. నేను ఫస్ట్ టైం తాగుతున్నాను, బాగుంది. అవునన్నా నేను అక్కడ లేదు ఆస్ట్రేలియాలో ఉన్నాయి రాజమండ్రి రోజు మిల్క్ పేరు మీద ఉన్నాయా? అలా లేదు, రోజ్ మిల్క్ ఉంది, బట్ రాజమండ్రి రోజ్ మిల్క్ అనేది లేదు. మరి అప్పుడే తీసుకోండి మీరు. ఎంతో మొత్తం ఏం నుంచే కాపీ కట్టి వీళ్ళంతా. కొత్త రెస్టారెంట్ వచ్చింది, కొత్త రెస్టారెంట్ వచ్చింది హైదరాబాద్లో. ఆస్ట్రేలియాలో అరుగని పెట్టి అంతే అన్న, ఆస్ట్రేలియాలో అరుగు బాగా ఉంది. బాగానే ఉంది. అప్పుడు మా వాళ్ళు కొడతారు నన్ను, మా ఫ్రాంచైజీ వాళ్ళు కొడతారు. అది వేరు, ఇది మీరు ఏదో ఇదిగోండి అక్కడ అరుగు ఉంది చూడండి, చెట్టు చుట్టూ అరుగు. ఒకసారి సరదాగా అడిగా అసలు అరుగు ఎట్టొచ్చింది మీకు అని. ఆ మధ్యలో స్తంభం ఉందంట, ఆ స్తంభాన్ని ఏం చేయాలి, చుట్టూ చెట్టుల్లో కట్టారు. చెట్టు ఖాళీగా ఉంది, ఏం చేయాలి, చుట్టూ అరిగేశారంట. బాగుంది కదా అని అసలు పేరు అరుగు పెట్టారు వీళ్ళు. బాగుంది. అది దానికి తగ్గట్టుగా పెయింట్ కూడా 2 అరుగులు వేశారు. ఇంకంతే, ఇది యామ్యం చూడండి జీమ లేచింది. అసలు అక్కడ ఆడ పిల్లలు ఎందుకు వచ్చిందో, చుట్టూ చెట్టు ఎందుకు పెట్టాలనిపించిందో, ఆ రచ్చబండ అరుగు ఆ టైప్లో అరుగు వచ్చేసింది. అన్న ఓకే, మనకి ఆల్ గుడ్. ఫైనల్గా ఫుడ్ ఎలా అనిపించింది అరుగులో? వెరీ నైస్. నైస్, గుడ్, కూల్. ఓకే, టేస్టీ అయితే ఇంటరాక్షన్ ఎలా అనిపించింది? టేస్టీ రాజమండ్రి రోజు టేస్టీ తేజ ఇంటరాక్షన్ బాగుంది. ఐ హ్యాడ్ ఫన్. పర్లేదా? ఓకేనా? చేసినట్టు ఇందాక చేసినట్టు లేదంటే మళ్ళీ మార్నింగ్ నేను చేయలేదు, నేను తెలియదు. థ్యాంక్ యూ తేజ. సో హ్యాపీ టు మీట్ యూ. నాకు చాలా కొత్తగా ఉంది. ఐ మీన్ మనకు తెలియని జోనర్, అంటే ఇందాకే చెప్పా కదా, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా దాన్ని ఫ్రాంచైజీగా తీసుకెళ్ళి దేశం కానీ దేశంలో అంతమందికి ఒక ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసి సీరియస్లీ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న ఒక వ్యక్తితో ఈరోజు లైవ్లో కూర్చొని ఇంటరాక్షన్ చేయడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సీరియస్లీ నెక్స్ట్ టైం నాకు ఇంకా టైం దొరకలేదు, మళ్ళీ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి. మంచి మంచి ఫుడ్ ప్లేసెస్కి హ్యాపీగా వెళ్ళి మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త కొత్త డిష్లు కూడా పోయి అక్కడ ఇంటర్వ్యూస్ చేయండి హ్యాపీగా. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం అని చెప్తున్నా కదా. అన్న ఫ్రాంచైజీకి అక్కడ ఆస్ట్రేలియాలో ఓపెన్గా ఉన్నాడు, కింద ఆయన చెప్పేసాడు. అనిల్ అన్న మీ ఇన్స్టా ఐడి అనిల్ కర్పూరపు, అనిల్ కర్పూరపు ట్యాగ్ చేయండి, ఇన్స్టాలో కొట్టేయండి, ఫ్రాంచైజీ అడగండి, అటు ఇటు చూసేస్తాడు. కొంచెం కన్సల్ట్ టేస్ట్ చేసి సబ్స్క్రైబర్ అని చెప్పండి. ఫైనల్గా నాన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అరుగు ఫర్ దిస్ ఆసమ్ ట్రీట్.